యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు అపార నష్టాన్ని మూటగట్టాయి. రైతులకు కన్నీళ్లు మిగిలిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అకాల వర్షానికి 300 బస్తాల ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయింది. మొలకలు వచ్చాయి. కొంత ధాన్యం నీట కొట్టుకుపోయిందని కూడా రైతులు అక్కడ వాపోతూ ఉన్నారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు జరపట్లేదు. ఎక్కడ ధాన్యం అక్కడే ఉంది. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. అకాల వర్షాలకు తామంతా కూడా నష్టపోతున్నామంటూ కూడా చౌటుప్పల్ రైతులు వాపోతూ ఉన్నారు. ఇప్పటివరకు ఏ ఒక అధికారి రాలేదు, ఏ ఒక ప్రజాప్రతినిధి రాలేదు, కలెక్టర్ కూడా ఇప్పటివరకు రాలేదు. తమ ధాన్యం కొనుగోలు చేయట్లేదంటూ కూడా చౌటుప్పల్ రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. దాదాపు కుప్పలు తెప్పలుగా ధాన్యం అంతా కూడా పేరుకుపోయింది. ఎక్కడ ధాన్యం అక్కడే ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. ధాన్యం కొనుగోలు అనేవి మందగించాయి. లారీలు రాలేదు. గన్ని బ్యాగుల కొరత ఉంది. హమాలీల కొరత ఉంది. ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదు అంటూ కూడా చౌటుప్పల్ రైతులు వాపోతూ ఉన్నారు. మరొక 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు అక్కడ భయపడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వేగంగా కొనుగోలు చేయాలి, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని కూడా చౌటుప్పల్ రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి మరొక వార్త విషయానికి వస్తే వేసవి సెలవులు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. భక్తులతో సందడిగా మారింది. వేకోజాము నుంచే క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో బారులు తీరినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. క్యూ కాంప్లెక్స్లు, అదేవిధంగా ప్రసాద విక్రయ కేంద్రాలు, పుష్కరిణి ప్రాంతాలన్నీ కూడా భక్తులతో సందడిగా మారాయి. వేకోజాము నుంచే స్వామివారిని దర్శించుకుంటున్నారు పెద్ద ఎత్తున భక్తులు. ఇక ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదర్శన కార్యక్రమంతో పాటు లక్ష పుష్పార్చన పూజలు, అదేవిధంగా ఉంజల్ సేవా కార్యక్రమాలతో యాదాద్రి ఆలయంతో కూడా భక్తజన సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.